హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. ఈరోజు వీడియో వచ్చి ఏం చూపిస్తున్నామంటే, మా నాన్నకైతే దిష్టి తగిలిందనమాట. సో దానికోసమని మేము ఎలా దిష్టి తీస్తామనేది చూపిస్తున్నాం. మా నాన్నకి నైట్ నుంచి వామిటింగ్ అవుతున్నాయి, మోషన్స్ పోతున్నాయి. దానికోసం అనేసి ఈ దిష్టి తీస్తే ఖచ్చితంగా తగ్గుతాయి అనేసి తీస్తున్నారనమాట. సో ఇంట్లో ఎవరికి ఏం జరిగినా తలనొప్పి, తర్వాత మోషన్స్, లేకపోతే వామిటింగ్స్ ఏమైనా సరే ఇట్లాంటి దిష్టి తీస్తే మొత్తం పోతుంది అనేసి మా నాన్న వాళ్ళు నమ్ముతారనమాట. దానికోసం అనేసి సో ఈ దిష్టి అయితే తీస్తున్నారు. దీనికోసమని ఒక ప్లేట్లో, పెద్ద ప్లేట్ ఉండాలి. పెద్ద ప్లేట్లో పసుపు, ఉప్పు, సున్నం అనమాట, తినే సున్నము, ఆకు ఒక్కలు వేస్తారు కదా ఆ సున్నము, వెంట్రుకలు, ఎండుమిరపకాయలు, చీపురు పుల్లలు ఉంటారు కదా, చీపురు కట్ట పుల్లలు, సో అవన్నీ వేసి నీళ్ళు ఒక 3 గ్లాసులు వేస్తారనమాట. గ్లాసులు వేసిన తర్వాత ఇదైతే కొబ్బరి చిప్ప అనమాట. నైట్ మొత్తం వర్షం పడింది. మామూలుగా దీన్ని అయితే పొయ్యిలో కాల్చాలి, కానీ ఇంకా వర్షం పడి బయట కట్టెలన్నీ నానిపోయాయి అనేసి గ్యాస్ మీద కాలుస్తున్నారు మా నాన్న. సో ఇది బాగా కాలాలన్నమాట. కాలుతున్నప్పుడే దీనిని ఎట్లా యూజ్ చేస్తాము ఏంటి అనేది మళ్ళీ చూపిస్తాము. సో మా నాన్న అయితే గ్యాస్ మీద బాగా కాలుస్తున్నారు. ఇక అలాగే పెడితే అది గ్యాస్ మీద పడిపోతుంది అనేసి దీన్ని ఒక రంధ్రం ఉంటుంది కదా, ఆ రంధ్రంలో ఒక పుల్ల లాంటిది వేసి కాలుస్తున్నారు, ఇనుప పుల్లని వేసి. ఇక మా చిన్నమ్మ ఇక్కడైతే మొత్తం నీళ్ళు పోస్తుందనమాట. సున్నము, పసుపు వేయడం వల్ల ఎర్రగా తయారవుతుంది. సో ఎర్రగా ఉంటేనే దిష్టి బాగా పోతుంది అనేసి ఫస్ట్ అయితే సున్నం వేస్తారు. ఇంకా దీంట్లో పేడ అనమాట ఇది. సో పేడ వేసి ఇట్లా మధ్యలో ఇట్లా గుండ్రంగా చేస్తున్నారు కదా, సో దీంట్లోనే అనమాట కాలుస్తున్న కొబ్బరి చిప్పనైతే పెడతారు. సో ఇది చేస్తే ఖచ్చితంగా తగ్గుతుంది. తలనొప్పి కానీ, తర్వాత మోషన్స్ ఏమున్నా తగ్గుతాయి అనమాట. నిజంగానే తగ్గుతుంది. నాకు కూడా ఒక రోజు నైట్ అట్లా జరిగిందనమాట. సో మా నాన్న వాళ్ళు అప్పటికప్పుడే ఇది దిష్టి తీశారు. అండ్ ఆ దిష్టి మొత్తం తలనొప్పి కానీ, మోషన్స్ కానీ అన్నీ తగ్గిపోతాయి అనమాట. సో ఖచ్చితంగా మీరు కూడా ఇట్లా ట్రై చేయొచ్చు ఇంట్లోనే. దీనికోసమని ఇది చిన్న సట్టి ఉంది కదా, దీన్ని ఉపయోగిస్తున్నాము. మామూలుగా అయితే కుండ ఉపయోగించాలి దీనికి, కానీ కుండ లేదనేసి సట్టి అయితే ఉపయోగిస్తున్నాం. సో మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు ఇలాంటి దిష్టి నమ్మినట్లయితే. సో ఇట్లా కూర్చోవాలన్నమాట. దిష్టి తగిలిన వాళ్ళు ఇక్కడ దాని ముందర కూర్చుంటే ఇంకొకరు అయితే ఈ కొబ్బరి చిప్ప కాలుతున్నట్లే 7 సార్లు తిప్పాలి, వాళ్ళకి తూతోని ఊస్తూ ఉండాలి. సో ఇట్లా దిష్టి తీసిన తర్వాత ఇటు సైడు ఒక 3 సార్లు, ఇటు సైడ్ 3 సార్లు తిప్పుతారు. అండ్ తిప్పిన తర్వాత చూడండి దాంట్లో పెట్టేయాలి, మధ్యలో పెట్టేయాలి. ఆ చిప్పనైతే దాంట్లో మధ్యలో పెట్టేసిన తర్వాత మళ్ళీ సేమ్ సట్టిని కూడా అక్కడ ఉంది కదా కుండ, లేకపోతే ఇట్లాంటి ఏదైనా పాత్రని కూడా ఇట్లా 4 దిక్కులా కూడా తిప్పుతారనమాట. తిప్పిన తర్వాత మళ్ళీ 7 టైమ్స్ ఇట్లా తిప్పుతారు మనిషి మీద నుంచి కూడా, దిష్టి తగిలిన మనిషి మీద నుంచి. ఇక తిప్పేసిన తర్వాత చూడండి ఆ నీళ్ళల్లో అట్లయితే అదుముతారనమాట. ఆ నీళ్ళు మొత్తం దాని లోపలికి వెళ్ళిపోతుంది. నాకు అర్థమయ్యేదే కాదు, నార్మల్గా దిష్టి కాదు ఏది అయినా సరే వాటర్లో అట్లా పెడితే లోపలికి మొత్తం లాక్కుంటుంది కదా, కానీ దిష్టి తీస్తే మాత్రం ఇట్లా సౌండ్ వస్తూ ఉంటుంది. దిష్టి తీసిన తర్వాత అంటే లోపలికి నీళ్ళు వెళ్తున్నట్లు సౌండ్ వస్తుంది కదా, అట్లా సౌండ్ వస్తే చూడు ఎంత దిష్టి తగిలిందో అని చెప్తూ ఉంటారనమాట. సో వాళ్ళ నమ్మకం వాళ్ళది అనేసి ఇంకేం చెప్పకుండా అలాగే ఉండిపోయే వాళ్ళం. సో ఇలా పెట్టుకున్న తర్వాత దాని మీద దాటి వెళ్ళిపోవాలి, ఎన్నికి తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలి దిష్టి తగిలిన వ్యక్తి అయితే. చూడండి ఇట్లా సౌండ్ వస్తే బాగా దిష్టి తగిలింది అని అంటారనమాట. ఇది 1 డే మొత్తం ఉండాలి, తర్వాత నెక్స్ట్ డే ఎత్తేసి కడిగేస్తారు. సో ఆ విధంగా అయితే మా ఇంట్లో దిష్టి తీస్తామన్నమాట. నిజంగానే ఏమన్నా తలనొప్పి అట్లుంటే నిజంగానే తగ్గిపోయేది 1 అవర్ కల్లా. సో అది అనమాట. ఇంకొకటి నైట్ మొత్తం వర్షం 2-3 డేస్ నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి. చూపించాము కదా మా ఇల్లు కూడా నానింది అనేసి. ఇది నెక్స్ట్ డే అనమాట. చూడండి వేరే వాళ్ళు మొత్తం వడ్లు రోడ్డు మీద ఆరేశారు. మామూలుగా ఒకప్పుడు బండల మీద ఆరేసేవాళ్ళు, కానీ ఇప్పుడు మిషన్స్ వచ్చేసాయి కదా, మిషన్స్ కొట్టినవన్నీ రోడ్డు మీద తెచ్చి త్వరగా ఆరేసి 2-3 డేస్కి ఆరిపోతాయి అనేసి రోడ్డు మీద ఆరేశారు. ఇక నైట్ మొత్తం వర్షం ఉండటం వల్ల చూడండి మొత్తం ఎంత నానిపోయిందో. ఆమె పెద్దామ అది కూడా. సో అవంతా మొత్తం ఇప్పుడు ఆరేస్తున్నారు. ఎండ కూడా లేదు, అలాగే పెట్టేసే 2-3 డేస్కి మొలకలు వచ్చేసి పాడైపోతాయి అన్నమాట. ఇలా వర్షాలు వస్తే పంట మొత్తం చాలా పాడైపోతుంది అనమాట. మామూలుగా రైతులు చాలా బాధపడాల్సి ఉంటుంది ఇవి ఆరేయడానికి. ఇలా మేము కూడా ఒకసారి ఇబ్బంది పడ్డాం శనక్కాయలు వేసినప్పుడు. సో ఇది అనమాట ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే. థ్యాంక్ యూ ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు. పట్ట కప్పినా ఇట్లా వచ్చేసి తగ్గు కదా, తగ్గు కాబట్టి వచ్చేసింటాయి. ఎంత వేసినారు? ఏం బియ్యమ్మా? ఏం 6.5.
ప్రతి సంవత్సరం వేస్తారా మీరు కూడా? తినేదానికే కదా, అమ్మారు కదా? తినేదానికేమని ఏడన్నీ ఒకసారి కాళ్ళు నొప్పులు అని చెప్పి చేయని దానికి కనుక చల్లారి. మీరేనా మీ కొడుకులు కూడా పంపిస్తారా? మనుషులు పిలిచి చేపిస్తామంటే వాళ్ళకి లేకంటే నాకెలా వాళ్ళకి కూతురు వాళ్ళకు కొడుకు వాళ్ళకు. నువ్వు ఒక మూట 2 మూట పెట్టుకుంటావు అంతే కదా? ఒకదానివే కాబట్టి తక్కువే. ఇంకా నాకు తక్కువే కదా, వాళ్ళ కోసం చేయాల్సి వస్తుంది. వాళ్ళ కోసం చేయాలమ్మా. మిషన్ వచ్చిందా? మిషన్ కాకంటే వాన 2 రోజుల నుంచి రాత్రి పడుతుంది అంతా. మన రేత్రి కోసుకొచ్చినాము పడింది, మళ్ళీ రేత్రి తెల్లారుదామని మళ్ళీ పడింది. ఇంకంతా ఎప్పుడు ఆరేది ఇది. ఈరోజు అన్న ఎండ కొంచెం తక్కువే ఉంది ఈరోజు. అందుకే ఎండబయలా మాడంగా ఉందా.